వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. తెలుగు రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్న నేరాలు వణికించేస్తున్నాయి. హైవే పక్కన శవాలతో పోలీసులకు కంటి మీద కురుకు లేకుండా పోయింది. ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుని కొంతమంది కిరాతకులు ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో జాతీయ రహదారి పక్కన మహిళ మృతదేహం ఇప్పుడు కలకలం రేపుతోంది. తాడేపల్లి మండలం కొరణకొండ సమీపంలో జాతీయ రహదారి పక్కనే ముళ్ల పొదల్లో గుర్తు తెలియని మహిళ హత్యకు గురైందని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే మహిళను రేప్ చేసి గొంతు కోసి అతి దారుణంగా హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రైవేట్ పార్టీలపై కూడా దాడి చేసి అతి కిరాతకంగా చంపడం ఇప్పుడు కలకలం రేపింది. ఘటనా స్థలానికి తాడేపల్లి సిఐ కళ్యాణ్ రాజ్ తన సిబ్బందితో చేరుకున్నారు. హత్య జరిగిన ప్రాంతంలో కండోమ్ ప్యాకెట్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మహిళ సెల్ ఫోన్, హ్యాండ్ బ్యాగ్ కూడా లభ్యం కావడంతో వాటి ఆధారంగా మృతురాలి వివరాలు సేకరించారు. హత్యకు గురైన మృతురాలు విజయవాడ రాణిగారి తోట ఏరియాకు చెందిన తిరుపతమ్మగా పోలీసులు గుర్తించారు. గతంలోనే తిరుపతమ్మకు వివాహం కాగా భర్త చనిపోయాడు. 2 పిల్లలను పోషించుకునేందుకు స్థానికంగా వంట పనులు చేసుకుంటూ బతుకుతూ ఉండేది. కానీ భర్త లేని మహిళను ఈ లోకం మరోలా చూస్తుంది. దీంతో ఎక్కడికి వెళ్ళినా తిరుపతమ్మకు లైంగిక వేధింపులు తప్పలేదు. దీంతో చివరికి పిల్లల భవిష్యత్తు కోసం వేశ్యగా మారాల్సిన పరిస్థితి వచ్చింది. అలా హైవే పక్కన పొట్టకూటి కోసం ఒళ్ళు అమ్ముకుని బ్రతుకుతున్న తిరుపతమ్మ ఇప్పుడు దారుణ హత్యకు గురైంది. అర్ధరాత్రి ఆమెను తీసుకెళ్లిన వ్యక్తి ఆమెను హతమార్చి ఉంటాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడవుతోంది. ఈ మేరకు సమీప ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. డీజీపీ కార్యాలయానికి కూతంత వేటు దూరంలో మహిళ దారుణ హత్యకు గురి కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. జనవరి 31వ తేదీన కూడా ఇదే ప్రాంతంలో సరిగ్గా ఇదే తరహాలో ఓ మహిళ హత్యకు గురైంది. ఇప్పుడు మరో మహిళ కూడా అదే రీతిలో చనిపోవడంతో ఈ 2 హత్యలు చేసింది ఒక్కరే అయి ఉండొచ్చని కూడా పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు, అనుమానిస్తున్నారు కూడా. ఘటనా స్థలంలో లభించిన వస్తువుల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దామంటే స్టే క్లిక్ డౌన్ హాట్ టీవీ క్రైమ్ సీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.